ఇరాన్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి కర్గ్ ద్వీపం అనమాట. ఇది పర్షియన్ అఘాతంలోని అనాథ ముత్యం లాంటి కర్గ్ ద్వీపం. ఆ దేశ చమురు ఎగుమతి దాదాపుగా 90-90% ఈ కర్గ్ దీవి నుంచే జరుగుతుందన్నమాట. అందుకే అక్కడ సైనిక స్థావరాలు కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్కి ఆయుపట్టు కర్గ్ ద్వీపం అమెరికా కూడా వచ్చిందన్నమాట జోలికి. మ్యాప్లో చూస్తే పర్షియన్ గల్ఫ్లో అత్యంత చిన్నగా ఒక చుక్కలా కనిపించే కర్గ్ ద్వీపం ఇరాన్ దక్షిణ తీరం నుంచి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. హర్మూజ్ జలసంధికి వాయువుగా 440 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్గ్ ద్వీపం. అంటే ఇరాన్ దక్షిణ తీరం నుంచి 33 కిలోమీటర్లు, హర్మూజ్ జలసంధికి 440 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్గ్ ద్వీపం. ఈ కర్గ్ ద్వీపం పొడవు 8 కిలోమీటర్లు, వెడల్పు 4 కిలోమీటర్లు. చాలా చిన్న ద్వీపమే కానీ భౌగోళికంగా ఇరాన్కు ఈ ద్వీపం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇరాన్ ప్రధాన భూభాగం భూకంపాలు ముప్పు ఉన్న ప్రాంతం. అక్కడ భారీ ఎత్తున చమురు నిల్వ చేస్తే భూకంపాలు వచ్చినప్పుడు పైప్ లైన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇరాన్ అనేది భూకంపాలు ఉన్న ప్రాంతం అనమాట. అక్కడగా భారీ ఎత్తున చమురు నిల్వ చేస్తే భూకంపాలు వచ్చినప్పుడు పైప్ లైన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. ట్యాంకులు బద్దలయ్యే ముప్పు కూడా ఉంటుంది. కానీ కర్గ్ ద్వీపం పర్షియన్ అఘాతంలో ఒక పెద్ద రాతి పలక మీద ఉంటుంది. భూకంపాల ప్రభావం ఈ ద్వీపంపై తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ భూకంపాల ప్రభావం ఈ ద్వీపంపై చాలా తక్కువ. అలాగే భౌగోళికంగా ఈ ప్రాంతం సునామీలు వచ్చే ముప్పు కూడా లేదు. ఇక ఈ ప్రాంతం ఒక అఘాతం కావడంతో పెద్ద నౌకలు చమురు తీసుకొచ్చి ఈ ద్వీపంలో లోడ్ చేయవచ్చు. ఈ ప్రాంతంతో పోలిస్తే ఇరాన్ సముద్ర తీరంలో తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేశం తమ చమురు నిల్వలన్నింటినీ ఈ ద్వీపంలో భద్రపరుస్తుంది. వీటిని ఆయిల్ టెర్మినల్స్ అంటారన్నమాట. ఈ కర్గ్ ద్వీపం 8 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు అన్నమాట. ఆయిల్ టెర్మినల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కర్గ్ ద్వీపంలోనే. ఇరాన్లోని ప్రధాన భూభాగంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఈ ద్వీపాన్ని చమురును బాయరీ పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు. ద్వీపంలో ఎత్తైన ప్రదేశం ఉండే ట్యాంకుల్లోకి చమురును పంపుతారన్నమాట. దీనివల్ల ఓడల్లోకి ఆ చమురును లోడ్ చేయడానికి పెద్ద పంపులు వాడాల్సిన పని ఉండదు. కేవలం గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఓడల్లోకే నేరుగా వెళ్ళిపోతుంది. ఇది ఖర్చుని సమయానికి బాగా తగ్గిస్తుంది. ఆ దేశం ప్రపంచానికి వివిధ దేశాలు ఎగుమతి చేసే ముడి చమురులో 90% ఈ కర్గ్ ద్వీపం నుంచే వెళ్తుంది. ఇరాన్కు చమురు ద్వారా దాదాపుగా $7,800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే అందులో 90% అంటే దాదాపుగా $7,000 కోట్ల మన రూపాయల్లో చెప్పాలంటే ఇంచుమించుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఈ ద్వీపం నుంచే ఎగుమతి అవుతుంది అన్నమాట. అంటే అందుకనే దీని క్రౌన్ జ్యూవెల్, కిరీటం రత్నం లాంటిది అనమాట ఈ ద్వీపం ఇరాన్కి. నిజానికి గల్ఫ్లో చమురు నిల్వలు బయటపడడానికి ముందు ఈ ప్రాంతం మేలుముత్యాలకు ప్రసిద్ధి. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ముత్యాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండేది అనమాట. మరీ ముఖ్యంగా కర్గ్ ద్వీపం చుట్టుపక్కల ఉండే పగడాల దెబ్బల్లో నాణ్యమైన మేలుముత్యాలు దొరికేవి. ఈ కర్గ్ ద్వీపం చుట్టుపక్కలే నాణ్యమైన ముత్యాలు దొరికేవి అనమాట అప్పట్లో. ఆ తర్వాత జపాన్ వాళ్ళు కృత్రిమ ముత్యాలు తయారు చేయడం మొదలెట్టారు. కానీ నాణ్యమైన ముత్యాలు ఒకప్పుడు ఇక్కడే దొరికాయి అనమాట. చమురు నిల్వలు బయటపడ్డాక ఘనమైన ఆ చరిత్ర గతమైపోయింది. అందుకే 1960 ప్రాంతంలో ఈ ప్రాంతం సంధించిన ఇరాన్ రచయిత జలాల్ అహ్మద్ ఈ దీవిని పర్షియన్ గల్ఫ్లో అనాథ ముత్యంగా అభివర్ణించారు. ట్రంప్ దీన్ని క్రౌన్ జ్యూవెల్ అన్న వెనక కారణం కూడా అదే. కర్గ్ దీవిలో తాను భద్రపరిచే చమురు నిల్వలను కాపాడుకోవడానికి ఇరాన్కు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. అమెరికా జరిపింది వాటిపైనే. ఈ దాడిలో అమెరికా ఇరాన్ చమురు ట్యాంకులను లక్ష్యంగా చేసుకోకపోవడం కూడా ఒక వ్యూహం కూడా ఉంది. అదేంటో చమురుని నాశనం చేస్తే అంతర్జాతీయ విపణి ధరలు పెరిగిపోతాయి. అది అమెరికాకు కూడా నష్టమే. అలా కాకుండా వ్యూహాత్మక సైనిక స్థావరాలపైన మాత్రమే దాడులు జరిపింది అమెరికా. నేను తలుచుకుంటే నీ చమురు నిల్వలని కూడా నాశనం చేసి నేను ఆర్థికంగా దెబ్బతీస్తానని ఇరాన్కి హెచ్చరిక పంపింది అమెరికా. దీంతో ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించి అమెరికాకు అదే స్థాయి హెచ్చరిక జారీ చేస్తుంది. కర్గ్ ఒకటే కాదు, ఆర్థిక రక్షణ పరంగా ఇరాన్కి అత్యంత కీలకమైన క్వెష్, అబు మూసా, గ్రేటర్ అండ్ లెస్పర్ టమ్స్ వంటి దీవులు కూడా ఈ అఘాతంలో ఉన్నాయన్నమాట. ఈ కర్గ్ ద్వీపం లాంటిదే ఇరాన్కి అత్యంత కీలకమైన క్వెష్, అబు మూసా, గ్రేటర్ అండ్ లెస్సర్ టమ్స్ వంటి దీవులు కూడా ఈ హర్మూజ్ ద్వీపంలోనే ఈ ప్రాంతంలోనే ఉన్నాయన్నమాట. ఇరాన్ యొక్క ఈ దీవులు అంటే ఇరాన్కి ఎంత ముఖ్యం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.